టైటానిక్ హీరోయిన్కు అంత అవమానం జరిగిందా? విఖ్యాత దర్శకుడు జేమ్స్ కెమెరాన్ను తలుచుకోగానే ముందుగా టైటానిక్ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ చిత్రం తలంపుకు రాగానే అందులో అందాల తార కేట్ విన్స్లెట్ రూపం మన మదిలో గిలిగింతలు పెడుతుంది. ఇప్పటికీ ఎందరో రసికుల హృదయాల్లో టైటానిక్లోని కేట్ విన్స్లెట్ రూపం నిలిచే ఉంది. ఆ సినిమాతోనే లియోనార్డో డికాప్రియో స్టార్ హీరోగా అయిపోయారు. అయినా టైటానిక్ పేరు వింటే చాలు కేట్ అందం బంధం వేస్తూనే ఉంటుంది. ఆ మధ్య ఆ సినిమాను మోడ్రన్ టెక్నాలజీలోకి మార్చి మళ్లీ ప్రేక్షకుల ముందుకు పంపితే కోట్ల రూపాయలు కురిపించింది. అప్పుడు కూడా కేట్ విన్స్లెట్ అందం కోసమే థియేటర్లకు పరుగులు తీశారు జనం. అలాంటి కేట్ విన్స్లెట్ను సైతం అమెరికాలో ఓ చోట గుర్తుపట్టలేకపోయారంటే వింతే కదా. విషయానికి వస్తే ఇటీవల కేట్ విన్స్లెట్ అమెరికాలో ఓ సమావేశానికి హాజరయ్యారు. అందులో కేట్ విన్స్లెట్ పేరును కేట్ బ్లాంచెట్గా సంబోధించారు. అయితే అందుకు కేట్ ఏమాత్రం తప్పట్లేదు. తన పేరు కేట్ బ్లాంచెట్ పేరులో కామన్గా కేట్ అన్న పదం ఉండటం వల్లే ఈ తికమక చోటు చేసుకుంటోందని నవ్వుతూ అన్నారు టైటానిక్ సుందరి. కేట్ బ్లాంచెట్ వంటి మహానటితో తనను పోల్చడం నిజంగానే ఓ కాంప్లిమెంట్గా భావిస్తానని విన్స్లెట్ అనడం విశేషం. నిజానికి కేట్ విన్స్లెట్, కేట్ బ్లాంచెట్ ఇద్దరు ఆస్కార్ అవార్డు విజేతలే. అంతేకాదు ఇద్దరూ తమదైన అభినయంతో అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించారు. నిజం చెప్పాలంటే బ్లాంచెట్ కన్నా మిన్నగా విన్స్లెట్ అభిమానులను సంపాదించుకున్నారు. బ్లాంచెట్ కంటే ముందుగానే ఉత్తమ నటిగా ఆస్కార్ను అందుకున్నారు విన్స్లెట్. 2008లో ద రీడర్ సినిమా ద్వారా కేట్ విన్స్లెట్ బెస్ట్ యాక్ట్రెస్గా ఆస్కార్ సొంతం చేసుకున్నారు. ఇక కేట్ బ్లాంచెట్ 2013లో తాను నటించిన బ్లూ జాస్మిన్ ద్వారా ఉత్తమ నటిగా ఆస్కార్ను అందుకున్నారు. ఏ తీరును చూసినా బ్లాంచెట్ కంటే విన్స్లెట్ ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇది సినీ జగమెరిగిన సత్యం అయినప్పటికీ ఇద్దరు నటీమణుల పేర్లలో ఉన్న ఒకే పదం కారణంగా జనం అప్పుడప్పుడు తికమక పడుతూ ఉంటారు. తనను కేట్ బ్లాంచెట్ అని పిలిచినా ఏమాత్రం కినుక వహించకుండా అదో కాంప్లిమెంట్ అంటూ కేట్ విన్స్లెట్ వ్యాఖ్యానించడం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇక ఆమె అభిమానులు దట్ ఈజ్ కేట్ విన్స్లెట్ అంటూ కీర్తిస్తున్నారు.